హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ ఫ్రై చేద్దాము. చాలామంది బెండకాయ ఫ్రై అనగానే జిగురుగా ఉంటుంది అని అనుకుంటారు కదా. ఇలా చేసినట్లయితే జిగురు అనేది ఉండదు, చాలా నీట్గా వస్తుంది. దీనికోసం బెండకాయలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రై కోసం పోపు పెట్టుకోవడం కోసం పల్లీలు, కరివేపాకు, పోపులు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత మ్యాక్సిమం ఆయిల్లోనే కుక్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసి ఆ ముక్కలు తీసుకోవడం వల్ల బెండకాయలకు అనేది జిగురు అనేది ఉండదు, జిగురు అనేది మొత్తం పోతుంది. అదేవిధంగా ఇంకో టిప్ ఏంటంటే, బెండకాయ ఫ్రై చేసేటప్పుడు డైరెక్ట్గా చేస్తారు కదా, అలా చేసేటప్పుడు ఒక లెమన్ తీసుకొని హాఫ్ పీస్ అందులో ఆ రసాన్ని పిండినట్లయితే బెండకాయ జిగురు అనేది ఉండదు. చాలా పొడి పొడిలాడుతూ ముక్క ముక్క కూడా అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది. ఒకసారి నిమ్మకాయ రసం కూడా వేసి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, కలుపుతుంటే కనిపిస్తుంది కదా, జిగురు అనేది ఎక్కడా కూడా లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లోని ఆయిల్ సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఈ విధంగా పల్లీలు, వెల్లుల్లి ముందుగా వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు అనేవి, అవి కూడా వేసుకోవాలి. చూడండి, పొడి పొడిగా ఎంత బాగా ఉన్నాయో. జిగురు అనేది అస్సలు ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ముక్కలు కూడా వేసి మొత్తం అంతటిని కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కారం సరిపోదు అనుకుంటే ఇందులో ఒక స్పూను కారం వేసుకోవచ్చు. మ్యాక్సిమం సరిపోతుంది, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తాం కదా, ఆ కారమే సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇందులోని కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతటిని అయితే సాల్ట్ మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడ జిగురు అనేదే ఉండదు. ఈ విధంగా బెండకాయ ఫ్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, జిగురు అనేది ఉండదు. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, జిగురు అనేదే ఉండదు. జిగురు లేకుండా చెయ్యాలనుకుంటే ఈ పద్ధతిలో చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్